జరిగిందే చెప్పండి, మళ్ళీ జరుగుద్ది. జరిగిన కథనమే, కథాంశం కాదు, కథనమే మళ్ళీ మళ్ళీ దేవుడు రివ్యూల్ చేసి వచ్చాడంటే తన ప్లాన్ని ఎప్పటికప్పుడు పబ్లిక్ చూపిస్తూనే వచ్చాడు. ఎవడో డైలాగ్ చెప్తాడు, చెప్పు రాను కాదు చెప్పొస్తాను అని. అది బయట డైలాగ్ ఏమో కానీ దేవుడు పక్కా బయటోళ్ళకి చెబుతాడో లేదో కానీ నానుకున్న తన నీతిమంతులకి ముందే అన్నీ చెప్పుతాడు. ఆ చెప్పింది రికార్డ్ చేయబడింది. ఆ రికార్డ్ చేయబడినదే ఓల్డ్ టెస్ట్మెంట్ చెప్పండి, న్యూ టెస్ట్మెంట్. ఈ రెండు సంధి చేయబడ్డాయి. ఇందులో ఉంది యేసుప్రభువు ఎందుకు చనిపోయాడు. దీని చేత చదవాలిది. ఒక ఉదాహరణ చెప్పాను, ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇది ఎలా అర్థం కావాలని దేవుడు మనకు అనుగ్రహించాడో అలా అర్థం చేసుకోవడానికే చదవాలండి. అంటే ఆయనకు ఒక ఆలోచన ఉందిగా. ఈ పుస్తకం రాస్తున్నప్పుడు ఆయన ఎలా అర్థం చేసుకోవాలని ఈ పుస్తకాన్ని రాయించాడో ఆయన అర్థం చేసుకునే స్థితిలోనే అర్థం చేసుకోవాలి. కానీ అలా అర్థం చేసుకో మనం ఏం చేస్తాం, మనకు అర్థమయ్యేలా అక్కడొక రెఫరెన్సు, ఇక్కడొక రెఫరెన్సు, ఇక్కడొక రెఫరెన్సు, లాడ్రీలు మాదిరి తీస్తున్నాడు. ఎలాగ అర్థం అవుద్ది? ఒక ఆయన థియలాజికల్ లెసన్ చెబుతూ సినిమా ఎగ్జాంపుల్ ఉపయోగించాడు. ఆ సినిమా ఎగ్జాంపుల్ ఏమనుకోకండి, తప్పుగా అనుకోకండి, జస్ట్ చెబుతున్నాను వినండి. మనం మారకముందు సినిమాలు చూసేవారు, మారక కూడా చూస్తే ఇంకా మీకు అంత మహానుభావులు చెప్పండి, ఇంకెవరు చూడకండి, చూస్తే డిస్టర్బ్ అవుతాం. మళ్ళీ చెప్తున్నాను సరే. అప్పుడు మనం సినిమాలు చూసే ముందు ఇప్పుడు టీజర్స్ వస్తున్నాయి, టీజర్స్ ఉన్నాయి, ఇప్పుడు టీజర్స్ వస్తున్నాయి. అప్పుడు టీజర్స్లే వాల్ పోస్టర్లు వచ్చేవారు. ఇప్పుడు ఏమొచ్చేవి? వాల్ పోస్టర్. అక్కడ ఒక కొత్త వాల్ పోస్టర్, అక్కడ ఒక కొత్త వాల్ పోస్టర్, అక్కడ ఒక వాల్ పోస్టర్ అంటించేవారు. ఈ వాల్ పోస్టర్ అంటించినప్పుడు మేధావులు ఉండేవారు. అప్పుడు మేధావులు, ఈ మేధావులు ఏం చేయాలి, వాల్ పోస్టర్ చూసి స్టోరీ చెప్పేవాడు. ఆడు వాల్ పోస్టర్ చూసి స్టోరీ ఎలా చెప్పేస్తాడండి? ఆడు కత్తాల ఎందుకు కట్టుకున్నాడంటే అదన్నమాట. ఇది ఎలా ఎందుకు పట్టుకుంటే ఇదన్నమాట. వీడు ఇంతకీ సినిమా చూడలేదు, కానీ ఒక్క వాల్ పోస్టర్ బట్టి కథ అంతా చెప్పేయడం సాధ్యమా? ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే ఒక్క రెఫరెన్స్ పట్టుకుని బైబుల్ ఇదని చెప్పడం కూడా అంతే అమాయకత్వం అవుతుంది. నువ్వు వాల్ పోస్టర్ చూస్తున్నావు, గుర్తుపెట్టుకో. వాల్ పోస్టర్కి నీ కథనం ఏమర్థమైపోతుంది? బిగ్ పిక్చర్ ఉంది, అదంతా చూస్తే కానీ ఆ రైటర్ యొక్క ఇంటెన్షన్ ఏంటో మనకు అర్థం కాదు. తాను ఏ భావజాలాన్ని వెలువరించాలనుకున్నాడో అర్థం కాదు. వాల్ పోస్టర్ రెఫరెన్స్ లాంటిది. రెఫరెన్స్ని బట్టి అర్థం చేసుకోవడం అనేది అమాయకత్వం. అందుకే రెఫరెన్స్ కదండి బైబిల్ ఎప్పుడు రైట్ టీచింగ్ అంటే చెప్పిన 1 by 1 అంటే క్రమానుగతంగా నేర్చుకోవాలి. నిజానికి బైబిల్ మీకు ప్రతి వారం ఎలా చెప్పాలి చెప్పిన, అధ్యాయం వెనకాల అధ్యాయం బోధించుకుంటే ఆది కాండ నుంచి స్టార్ట్ చేసి అలా అధ్యాయం వచనాలు స్టార్ట్ చేస్తూ అలా బోధించాలి. అలా బోధిస్తే మీరు వస్తారా? రారు. తర్వాత అధ్యాయం మాకు తెలుసులే చదివేసుకుంటాం అంటారు, వస్తారా? అందుకే అడుగుతున్నాను. అది రైట్ టీచింగ్ ఏంటంటే అలాగే చదువుకోవాలి. అందుకే దేవుని దయ, దేవుని కృప, మనం ఒక చెప్పొచ్చు లేదు లైవ్లో, ఎందుకంటే శత్రువులు ఎక్కువైపోయారు. దేవుని కృప, భవిష్యత్తులో చాలా పెద్ద ప్లాన్ ఉంది మనకి. మొత్తం బైబిల్ 1 yearలో నేర్పించాలి అని. ఫ్యాకల్టీ మనకి అందుబాటులో ఉండాలి. అందులో ఫ్యాకల్టీ యాక్టివ్ మెంబరు ప్రవీణ్ పగడాల గారు, దేవుని చిత్తమైన వెళ్ళిపోయారు, అయినా ఉన్నారు ఇంకా. అలాంటి వారిని మనం ఉపయోగించి బైబిల్, రాజ్యాంగం, సిఆర్పిసి, ఇతర గ్రంథాలు, ఖురాన్, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, ఇంకా ఏవైతే ఉన్నావో మొత్తం సొసైటీలో ఒక గాస్పల్ చెప్పడం, ఒక నిలబడినోడు ఏమేమి ఎలా నేర్చుకోవాలో నేర్పించడం ఒక బిగ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాం. బతుకుండాలని ప్రార్థన చేయాలి.